అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను కెనడాలో నా డైలీ లైఫ్ ఎలా ఉంటుంది, నా డయట్, నా కుకింగ్, నా రొటీన్, ఇంకా నాకు చాలా ఇష్టమైన ట్రావెలింగ్, ఆల్ ఆఫ్ ఇట్ మీతో షేర్ చేయబోతున్నా. సో బేసికలీ లైఫ్ ఇన్ కెనడా ఈస్ క్వైట్ డిఫరెంట్. కొత్తగా ఉంటుంది, కొంచెం ఛాలెంజింగ్గా కూడా ఉంటుంది. అదే టైంలో చాలా నేర్చుకుంటాం కూడా మనం ఇట్లా అబ్రాడ్ వచ్చినప్పుడు. ఇంట్లో ప్రతిరోజు నేను కొంచెం డిసిప్లైన్డ్గా ప్లాన్డ్గా స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మార్నింగ్స్ యూజువల్లీ ఫస్ట్ థింగ్ ఐ ఫోకస్ ఆన్ మై డయట్. నేను మార్నింగ్ పర్సన్ కాదు, బట్ మార్నింగ్ లేవగానే నేను ఏది తింటున్నాను, లైక్ ఎలా తింటున్నా అనేది చాలా కేర్ఫుల్గా చూసుకుంటాను. సింపుల్గా చెప్పాలంటే క్లీన్ ఫుడ్, హోమ్ కుక్డ్ ఫుడ్ అండ్ కంట్రోల్ డయట్ చేయడానికి ట్రై చేస్తాను. కుకింగ్ గురించి మాట్లాడితే హానెస్ట్లీ ఇట్ బికేమ్ లైక్ ఏ హాబీ ఫర్ మీ నౌ. మొదట్లో అంత ఇంట్రెస్ట్ లేదు కానీ స్టార్టింగ్లో, బట్ స్లోలీ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్. ఇప్పుడు కుకింగ్ చేయడం అంటే నాకు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఐ యూజువలీ ట్రై సింపుల్ రెసిపీస్, హెల్తీగా, లెస్ ఆయిల్తో, ఇంకా ఈజీ టు ఫాలో కదా అట్లాంటివి. ఎందుకంటే డైలీ లైఫ్లో కాంప్లికేటెడ్ రెసిపీస్ మెయింటైన్ చేయడం ప్రాక్టికల్ కాదు అని నాకు అనిపిస్తుంది. ఇంట్లో చేసుకునే ఫుడ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ బయట ఫుడ్, బట్ ఓపిక లేనోడు ఆబ్వియస్లీ బయటకి వెళ్తాం అనుకోండి. సో ఇన్ దిస్ ఛానల్ ఐ విల్ బి షేరింగ్ మై డైలీ మీల్స్, రెసిపీస్ అండ్ మై డయట్ జర్నీ విత్ యూ ఆల్. ఇక్కడ వెదర్ కూడా చాలా అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది. సమ్ డేస్ చాలా కోల్డ్ ఉంటుంది, సమ్ డేస్ క్వైట్గా ప్లెజెంట్గా ఉంటుంది. ఈ వెదర్కి అడ్జస్ట్ అవ్వడం కూడా ఒక ప్రాసెస్, బట్ ఈవెన్చువల్లీ వి గెట్ యూస్ టు ఇట్. అంటే ఇంకా వచ్చాక మనం వాటికి అలవాటు పడిపోతాము. అండ్ వన్ మోర్ థింగ్, ఐ రియలీ లవ్ ట్రావెలింగ్. I mean, exploring new places, enjoying nature, experiencing new things. It gives a different kind of happiness నాకు. కెనడాలో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. Whenever I get a time, I try to explore nearby places, and I will definitely share my travel experience with you all. Like where I go, what I see, what I learn, everything. ట్రావెలింగ్ అంటే జస్ట్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళడం ఒకటే కాదు కదా. అదొక రిఫ్రెష్మెంట్, అదొక మెంటల్ రీసెట్ లాగా మనకు. మన రొటీన్ నుండి బయటకు వచ్చి కొత్త ప్లేసెస్ చూడడం, కొత్త సరౌండింగ్ ఎక్స్పీరియన్స్ చేయడం, డిఫరెంట్ వెదర్ ఫీల్ చేయడం, నేచర్ని ఎంజాయ్ చేయడం, ఇవన్నీ ఒక్కొక్కసారి మన మూడ్ని చాలా చేంజ్ చేస్తాయి కదా. సో కొన్నిసార్లు చిన్న అవుటింగ్ కూడా చాలా పెద్ద హ్యాపీనెస్ ఇస్తుంది. అందుకే నాకు ఫ్రీ టైం దొరికినప్పుడు బయటకు వెళ్ళడం, న్యూ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇష్టం. అలాగే ప్రతిసారి బయటికి వెళ్ళకపోయినా ఒక్కొక్కసారి ఇంట్లో కూడా ఉండి రిలాక్స్ అవ్వడం కూడా నాకు ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్ అంటే ఎప్పుడు పరిగెత్తి అది ఏదో చూసేయాలి అన్నట్టే కాదు, కొంచెం పాస్ కూడా తీసుకోవడం కూడా అవసరమే. సమ్ టైమ్స్ ఇంట్లోనే ఉంటూ కుకింగ్ చేయడం, క్లీన్ స్పేస్లో టైం స్పెండ్ చేయడం కూడా ఇంపార్టెంటే. మన ఓన్ థాట్స్తో ఉండటం కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఆ సింపుల్ మూమెంట్స్ కూడా చాలా మీనింగ్ఫుల్ ఉంటాయి. ఈ ఛానల్లో నేను పర్ఫెక్ట్ లైఫ్ షో చేయాలి, చూపించాలి అనేం నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నా ఛానల్లో నేను రియల్ మూమెంట్స్ని షేర్ చేయాలనుకుంటున్నాను. నా రొటీన్ ఎలా ఉంటుంది, నేను ఏం కుక్ చేస్తాను, ఎలా మేనేజ్ చేస్తాను, ఎక్కడికి ట్రావెల్ అవుతాను, ఇంకా కెనడాలో నా ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయి అనేది హానెస్ట్గా చూపించాలి అనుకుంటున్నాను. కెనడాకి వచ్చిన తర్వాత నేను ఒక్క విషయం చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయినాను. మన లైఫ్ని మనమే మేనేజ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రతి చిన్న పని కూడా మన రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ఎందుకంటే ఎవరైనా రిమైండ్ చేస్తారు, గైడ్ చేస్తారు అనేది కాదు, మనమే ప్లాన్ చేసుకోవాలి, అన్నీ మనమే హ్యాండిల్ చేసుకోవాలి, మనమే ఇంప్రూవ్ అవ్వాలి. ఫస్ట్లో కొంచెం ఛాలెంజింగ్గా అనిపించినా స్లోలీ అది ఒక స్ట్రెంగ్త్గా మారుతుంది. ఇంకా అదే డిసిప్లైన్గా అయ్యి మనలో కొంచెం సెల్ఫ్ డిపెండెన్స్ అనేది వస్తుంది. అలాగే మన లైఫ్ మీద మనకే బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. అంతే కదా అండి. అంటే ఓవర్ టైం ఎవరైనా అంటే మనకు తెలియంది ఓవర్ ద టైం నేర్చుకుంటాము. రాదు రాదు అని ఎంతమంది అన్నా, మనం అనుకున్నా ఓవర్ ద టైం విల్ అండర్స్టాండ్. మన మీద మనకే బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే
స్మాల్ హ్యాబిట్స్ రియల్లీ మేక్ ఏ బిగ్ డిఫరెన్స్. చాలా పెద్ద చేంజెస్ ఏమి ఒక్కసారి రావు. కానీ చిన్న చిన్న హ్యాబిట్స్ మాత్రం స్లోలీ మన లైఫ్‌ని బెటర్ సైడ్‌కి తీసుకెళ్తాయి గదా! లైక్ హోమ్ ఫుడ్ తినడము, ఎగ్జాంపుల్ అన్నెసెసరీ స్ట్రెస్ తగ్గించుకోవడము, బాడీకి రెస్ట్ ఇవ్వడం, మైండ్‌కి బ్రేక్ ఇవ్వడం, లేకపోతే ఎప్పుడైనా ఒక చిన్న వాక్‌కెళ్ళడము, లేకపోతే ఒక క్లీన్ రొటీన్ మనం సింపుల్‌గా ఫాలో అవ్వడం. ఇవన్నీ చూడడానికే చిన్న చిన్న విషయాలైనా నిజానికి చాలా ఇంపాక్ట్ ఉంటాయి. నేను కూడా ఇప్పుడు ఇదే నేర్చుకుంటున్నా. ఐయామ్ స్టిల్ లెర్నింగ్. రోజు పర్ఫెక్ట్‌గా లేకపోయినా బెటర్‌గా ఉండడానికి మాత్రం ఆహ్, ట్రై చేస్తున్నాను. దిస్ ఈస్ ద జర్నీ ఐ వాంట్ టు షేర్ హియర్. నాట్ పర్ఫెక్షన్ బట్ జస్ట్ ప్రోగ్రెస్. లైక్ మనం నిన్నటి కంటే ఈరోజు కొంచెం బెటర్‌గా ఏదైనా చేస్తున్నామా అని అంతే. ఈ ఛానల్‌లో మీరు రెసిపీస్ చూస్తారు, డైలీ వ్లాగ్స్ చూస్తారు, ట్రావెలింగ్ వీడియోస్ చూస్తారు, సింపుల్ లైఫ్ మూమెంట్స్ చూస్తారు, ఇంకా కెనడాలో నా ఎక్స్‌పీరియన్సెస్ కూడా చూస్తారు. ఈ కంటెంట్ అంతా కొంచెం మీరు కనెక్ట్ అయ్యేలాగే ఉంటుంది అని అనుకుంటున్నా. ఎవరికైనా హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా, సింపుల్ లివింగ్ నచ్చినా, లైక్ రొటీన్ వీడియోస్ చూడడం ఇష్టమైన, ట్రావెలింగ్ కనెక్ట్ అయినా ఈ ఛానల్ మీకు డెఫినెట్‌గా రిలేటబుల్‌గా అనిపిస్తుందని నేను అనుకుంటున్నా. ఈ జర్నీలో మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. మీ సపోర్ట్, మీ కమెంట్స్, మీ ఎంకరేజ్‌మెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. నేను షేర్ చేసే ప్రతి వీడియోలో ఏదో ఒక దానికి మీరు కనెక్ట్ అవుతారనే అనుకుంటున్నా. అది మీకు యూస్‌ఫుల్‌గా, రిలేటబుల్‌గా లేదా అట్‌లీస్ట్ పాజిటివ్‌గా ఫీల్ అయ్యేలాగైనా ఉంటుందని మాత్రం ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్. సో, దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. ముందు ముందు ఇంకా చాలా వీడియోసు, చాలా ఎక్స్‌పీరియన్సెసు, లేకపోతే చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇలాంటివి మీతో షేర్ చేయాలని అనుకుంటున్నా. కాబట్టి ఈ ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా ప్లీజ్ జస్ట్ డోంట్ మైండ్. ఎందుకంటే నేను కూడా ఇంకా ఇదంతా కొత్త కాబట్టి కొంచెం టైం పడుతుందనుకుంటాను. లైక్ ఎడిటింగ్ కానీ ఇట్లాంటిదంతా. యాక్చువల్లీ నా దగ్గర చాలా కంటెంట్ ఉండింది. అంటే నేను నాకు ఏదైనా ప్లేసెస్‌కెళ్ళినా, ఫుడ్ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నా, నాకు ఫోటోస్ తీయడం, వీడియోస్ క్యాప్చర్ చేయడం ఇదంతా చాలా ఇష్టం. ఎప్పటినుంచో యూట్యూబ్ చేయాలని ఉండింది కాబట్టి అన్నీ షూట్ చేసే పెట్టుకున్నా. జస్ట్ నేను అది అప్లోడ్ చేయలేదు అంతే. సో, ఆ కంటెంట్ అంతా నా దగ్గర ఉంది. కానీ ఉండేది. ఆ కంటెంట్ అంతా నా దగ్గర ఉండేది. కానీ ఆ మొబైల్ పోయింది ఇప్పుడు. సో, నా దగ్గర ఇప్పుడు నేను ఏది చేస్తున్నా అది న్యూ కంటెంటే. లైక్ ఏవో కొన్ని ఉన్నట్టున్నాయి. సో, అవి ఉంటే ఐ విల్ ట్రై టు అప్లోడ్ అవి. అండ్ యూ ఆర్ వెల్కమ్ టు గివ్ ఎనీ ఇన్పుట్స్ అండి. ఏవైనా సజెషన్స్ కానీ, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ యూ ప్రిఫర్ టు వాచ్ ఏదన్నా ఉన్నా యూ ఆర్ వెల్కమ్ టు గివ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ థాట్స్ని కామెంట్స్లో తప్పకుండా చెప్తారనుకుంటున్నా. అండ్ మీరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చూడాలి అనుకునేది కూడా ప్లీజ్ డూ కమెంట్. సో ఐ విల్ గెట్ టు నో వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ యూ గైస్ లైక్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. Please subscribe to my channel. Thank you.